అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినం మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాలం మన ధ్యానాంశము దేవుని యందు నిరీక్షణ ఉంచుము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు 42వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. అలాగే 43వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుకుందాం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. అలాగే 30వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుకుందాం. 30వ అధ్యాయము 12వ వచనం. నీవు నా గోనపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఉదయకాల వేళలో అనుదినము అరుణోదయ స్తుతి కార్యక్రమములు ఆయన సన్నిధిలో చేరి దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల వేళలో కూడా గనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే 42వ కీర్తనలో మరి 4వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ చివరిలో నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త అని నా దేవుడు నీవు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మరి దేవుడు మరి ఆ 3వ వచనంలో నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను అని చెప్పి చూస్తుంటున్నాం. అన్నపానములాయను. అంతేకాదు 4వ వచనంలో కూడా గమనిస్తే సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా దేవుని సన్నిధికి అంటే జనసమూహములతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా ఏమంటున్నాడు? నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడని చెప్పుకొనొచ్చు. ఇంకను ఆయన్ను స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. జ్ఞాపకం చేసుకుని నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని అని అక్కడ 6వ వచనము చివరి భాగంలో మనం చూస్తాం. జ్ఞాపకము చేసుకుని మన దేవుడైనటువంటి గొప్ప దేవుడు, మనం నమ్మినటువంటి గొప్ప దేవుడు, ఆయన ఎంతో ఉన్నతుడుగా ఉంటున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే మరి ఆ 10వ వచనంలో కూడా గమనిస్తే నీ దేవుడు ఏమాయని నీ శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు అని చెప్పి అంటూ నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. అంటే నా నిరీక్షణ దేవుని యందు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, గొప్పవాడు. అందుని బట్టి ఆయన యందు నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి రానై ఉన్నాడు, మనం తీసుకుని వెళతాడు. ఆ గొప్ప నిరీక్షణ మనకు అనుగ్రహించాడు. ఆయన యందు నిరీక్షణ,
దేవుని యందే మనకు నిరీక్షణ కలిగిన వారముగా ఉండాలి. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించేదను. అవును, అలాగూ నా రక్షణకర్త అని, నా దేవుడు అని, నా దేవునిందు నిరీక్షణ నాకు అనుగ్రహించాడని ఆయన మనం స్తుతించాలి. అవును, ఇటు నిరీక్షణ మనకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప దేవాతి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించవలసిన మనం వారంగా ఉంటాం. ఎందుకంటే ఆయన మన పట్ల చేసినటువంటి మేళ్ళు ఎన్నో గొప్ప మేళ్ళుగా ఉంటున్నాయి. అటువంటి మేళ్ళను తలపోసుకుంటూ ఆయన మనం ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం అంటూ 30వ అధ్యాయము మరి 12వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే మరి ఆయన దుఃఖము సంతోషంగా మారిన విధానాన్ని చూపిస్తూ అక్కడ చెప్పినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, నీవు నా గోన పట్టు విడిపించి ఏం చేసావు, సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదును అని చెప్పి చేస్తున్నాను. అవును, నాకున్నటువంటి ఆ బాధను తీసేసావు. నా మాట నేను నీకు మొరపెట్టినప్పుడు నా మొర ఆలకించి నాకు ప్రత్యుత్తరం ఇచ్చావు. అంతేకాదు నాకు సహాయం చేశావు. నేను కీర్తిస్తున్నాను. నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చావు. అందుకు నీకు స్తోత్రములు అంటూ ఇక్కడ గమనించినట్లయితే, నీవు నా గోనపట్టు విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపచేసావు. అందును బట్టి అయా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పేసి ఆ మాటలు మనం గమనిస్తుంటున్నాం. ఎంతగానో నీ పట్ల నా పట్ల చూపినటువంటి ఆ గొప్ప కృప, విడుదల, విమోచన అనుగ్రహించాడు గొప్ప దేవుడు. ఎందుకంటే ఆ మురికి బట్టను తీసివేసి సంతోష వస్త్రాన్ని అనుగ్రహించాడు. పాపము నుండి, శాపము నుండి తప్పించాడు. అగ్నిగుండం నుండి తప్పించాడు. పాతాళం నుండి తప్పించాడు. శత్రుబారి నుండి తప్పించాడు. ఆయన తప్పించినటువంటి గొప్ప దేవుడు. దావీదునే కాదు కానీ నన్ను కూడా తప్పించినటువంటి దేవుడు, గొప్ప దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించి గణపరచవలసిన వారముగా ఉంటున్నాం. ఎందుకంటే ఆయన యందు నిరీక్షణ. ఎందుకంటే ఆయన మన ఎళ్ళ చూపించినటువంటి ఆ ప్రేమ ఎంతో గొప్పదిగా ఉంది. ఆయన వస్తాడు, మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరలా 3వ దిన మృత్యుంజయ తనకుడు పార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, తిరిగి రానయ్యున్నాడు. అట్టి గొప్ప నిరీక్షణ కలిగినటువంటి వారముగా మనం ఉంటున్నాం. మన ఆనందం ఆయనే. ఆయన సన్నిధిలో మనకు గొప్ప ఆనందం కలిగించాడు, రక్షణనిచ్చాడు, విడుదల ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు. పాపము నుండి, శాపము నుండి తప్పించినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం ఎంతగానో మనం స్తుతించాలి. మన నిరీక్షణ ఎవరి దగ్గర? దేవుని యందే మన నిరీక్షణ. మన నిరీక్షణ ఆయన యందే నిలకడగా ఉండి మన ప్రవర్తన మనం కాపాడుకుంటూ ఆయన వచ్చే వరకు కూడా నమ్మకంగా విశ్వాసంలో కొనసాగుతూ కాపాడుకుంటూ మనం భద్రపరచబడిన వారముగా ఉండి ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడితో ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు. అయా దేవా తండ్రి, మీ యందు మేము నిరీక్షణ కలిగిన వారముగా ఉండి దేవా తండ్రి, నీ రాకడకు మేము సిద్ధపడే వారముగా ఉండటానికి, ఆయన ఆయత్తపడే వారముగా ఉండటానికి మీరు చెప్పిన కృపను బట్టి మీకు వందనాలు. మీ యొక్క సన్నిధిలో సంతోషము, సమాధానం మాకు అనుగ్రహించారు. నాయన మీకు స్తోత్రములు. మీ సన్నిధిలో కూర్చుండే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. స్తోత్రములు. మీ ఏందే తండ్రి ప్రభావం మేము నిరీక్షణ కలిగిన వారముగా ఉండి అయినా మేము నిరాకరణ ఎదుర్కొనే బిడ్డలుగా మేము ఉండటానికి కృప చూపించమని బలపరిచినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.